నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిపైనే తప్పుడు పోస్టులు పెట్టడం, వివరణ అడిగితే నా ఇష్టం వచ్చినట్టు పెడతానని సమాధానం ఇవ్వటం. ఈ నేపథ్యంలో అతన్ని అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఎవరో కాదు, తిరుపతి జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి సుభాష్. ఇతర గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈయన అమరావతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అందుకని ఆయన సస్పెండ్ చేశారు అంటున్నారు. మరి ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి సర్వీసులో నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా పోస్టులు పెట్టాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, ప్రభుత్వ అధికారి అయ్యుండి రాష్ట్రం చేస్తున్నటువంటి అభివృద్ధికి వ్యతిరేకంగా ఆయన సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. మరి సస్పెండ్ చేశారు అంటున్నారు. ఏ ఉద్దేశంతో ఆయన పోస్టులు పెట్టారు అనుకోవచ్చు? ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంటుందంటారు? అంటే ఈ సుభాష్ లాంటి అధికారి జిఎస్టీకి అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తున్నటువంటి వ్యక్తి పదే పదే ప్రభుత్వం మీద, అలాగే ముఖ్యంగా అమరావతి నగరం మీద, అమరావతి నిర్మాణాల మీద, అక్కడ జరుగుతున్నటువంటి వర్షాలకు సంబంధించి నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో వర్షాలు పడిన సందర్భంగా నీళ్లు నిల్వ ఉన్న దాని గురించి తన ఫేస్బుక్ లో పదే పదే దాని గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నించిన వాళ్ళని నా ఫేస్బుక్ నా ఇష్టం అని చెప్పని అతను మాట్లాడుతున్న విధానం, దానికి ఈరోజు ప్రభుత్వం తీవ్రంగా స్పందించేసి అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడో చేయాల్సింది ఈ కూటమి ప్రభుత్వం. దీనికి ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా తయారయ్యారు అధికారులు అని చెప్పి మనం భావిస్తే ఈ రోజుకి జరగలేదు. ఇది 2003లో జరిగినటువంటి ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఫలితాలు ప్రకటించిన విధానాన్ని ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, ఆ రోజు ఆ యొక్క ఉద్యోగాలు రావాల్సినటువంటి చాలా మంది, అంటే ఉదాహరణ కొన్ని పేర్లు చెబుతాను మీకు. శివలింగయ్య అనే వ్యక్తికి వాళ్ళు ఇంటర్వ్యూలో వేసిన మార్కులు 32. అదే సందర్భంగా రాగు స్వాతిరెడ్డి అనే వ్యక్తికి 88 మార్కులు వేశారు. చంద్రశేఖర్ గౌడ్ 32 మార్కులు, ఎం రవికిరణ్ రెడ్డి 82 మార్కులు, ముందరాతి హరిత 21 మార్కు, వాసుదేవ పద్మజారెడ్డి 87 మార్కులు, గంగాధర్ 21 మార్కు, జి వాణిరెడ్డి 82 మార్కులు, కె రాజేశ్వరరావు 21 మార్కులు, కె నాగేశ్వర రెడ్డి 87 మార్కులు, యాదగిరిరావు 36 మార్కులు, వేణు మాధవరెడ్డి 81.5 మార్కులు, అలాగే దేదీయ రేవతి 32 మార్కులు, జి మధుసూదన్ రెడ్డి 87 మార్కులు, ఇట్లా రామసుందర్ రెడ్డికి 81 మార్కు, గౌతమ్ రెడ్డికి 85 మార్కులు. ఈ విధంగా మీరు చూసుకుంటా ఉంటే నేను చెప్పిన మొదటి 9 పేర్లలో ఎన్నొచ్చినాయో మీకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. ఇవే కాదు, ఇంకా చాలా సందర్భాలుగా మీకు చూసుకుంటా ఉంటే జగనన్నగా పిలుచుకునే అతను ఈ మార్కులు ఏ విధంగా వేశారు వీళ్ళకి సంబంధించి అని చెప్పి కనుక మనం చూసుకుంటా ఉంటే, ఆయన నియామకంలో కూడా గ్రామ స్థాయి సచివాలయాల సందర్భంగా కూడా ఎలా ఎన్నిక చేసిపడ్డారని చెప్పి మనం చూసుకుంటా ఉంటే, వీళ్ళు ఒక పథకం ప్రకారం ఆ రోజు తండ్రి కావచ్చు, ఈరోజు కొడుకు కావచ్చు, వాళ్ళ మనుషుల్ని ముఖ్యమైన పదవుల్లో ఎలా నియమించారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి నియమించిన వాళ్ళు అప్పుడు ఆర్డీఓలుగా కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓలుగా కావచ్చు నియమించిన వ్యక్తులు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు. అలాగే పోలీసు అధికారుల్లో అంటే వైసీపీకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక కులాల ఆధారంగా వాళ్ళ మనుషుల్ని ఇంటర్వ్యూలో వాళ్ళకి మార్కులు వేయించేసి వాళ్ళకి ఉన్నత పదవుల్లో వాళ్ళు నియమించినందువల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టిన రాజశేఖర రెడ్డి దోచిపెట్టడానికి అవకాశం ఏ విధంగా కల్పించాడు, ఎలాంటి వ్యక్తులు సహకరించారంటానికి వీళ్ళు ఉదాహరణ. ఇట్లా నియమించినందువల్లే వాళ్ళ దోపిడీకి అడ్డు చెప్పేవాళ్ళు లేకుండా చేసుకోవడానికి వాళ్ళ మనుషుల్ని ఏ విధంగా నియమించుకున్నారో ప్రత్యక్ష ఉదాహరణ ఇది. సో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగులుగా పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ గా ఈ విధంగా పోస్టులు చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఎందుకంటే అధికారం కోల్పోయారు, మరి ప్రభుత్వం మీద బురద జల్లాలి అంటే అలాంటి వాళ్లే. ఒకవేళ వాళ్ళని సస్పెండ్ చేసిన ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇలా దోపిడీలో భాగస్వాములై వాళ్ళు 35 సంవత్సరాల రిటైర్మెంట్ నాటికి ఎంతైతే సంపాదించుకుంటారో దానికి ఒక్క సంవత్సరంలోనే వీళ్ళకి దోచిపెట్టే విధంగా ప్రభుత్వం సహకరించింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు, ఏమవుతుంది? వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. ఉన్నంత వరకు ఆనాడు రాజశేఖర రెడ్డికి, ఆయన దోపిడీకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయ సహకారాలు అందజేయాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప వాళ్ళ ఏ విధంగా వాళ్ళ విధి విధానాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళు ఏ బాధ్యతలో ఉన్నారు, దాన్ని ఎలా సక్రమంగా నిర్వహించాలి, వాళ్ళు ఉన్నటువంటి పదవుల ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు చేద్దామన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు కదా. ఆ పదవిలో ఉంటూ కూడా రాజశేఖర రెడ్డికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లో కల్పించడం కోసం వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నుకుంటున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నా, లేకపోతే రైతులు, అమరావతి ఉద్యమం రైతులు పాదయాత్ర చేసే సందర్భంగా వాళ్ళ మీద ఏ విధంగా ప్రవర్తించింది,
స్పష్టంగా అలాంటి అధికారులు ఎవరు ఏంటని చెప్పి కనుక మనం చూసుకుంటా ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. ఇది ఒక పథకం ప్రకారం ఆ రోజు వాళ్ళు నియమించుకున్నారు. దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం గుర్తించాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేకపోతే గౌతమ్ రెడ్డి కావచ్చు, అలాంటి వాళ్ళు ఏ విధంగా థాయిలాండ్ లో వాళ్ళందరినీ పెట్టేసి పరీక్ష పేపర్లు దిద్దిచ్చేసి మార్కులు ఏ విధంగా వేశారో మనకి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలోనే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఇలా చేసి దాన్ని నిస్సందేహంగా కూడా రద్దు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉందనైతే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళనే కదా వాళ్ళు సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఈ రోజు బాధ్యతలు గలటువంటి పదవుల్లో ఉంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తారు? ఈ ప్రజల మేలు కోసం ఎందుకు ప్రయత్నిస్తారు? వాళ్ళు నియమించుకున్న వ్యక్తులు, వాళ్ళ మనుషులు, వాళ్ళు అధికారం ఉండా లేకపోయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తారు కదా. కాబట్టి వీళ్ళందరి మీద విచారణ చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు దోచుకున్నది, దాచుకున్న దాన్ని, ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వ పరం, ప్రజల పరం చేయాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి పెద్దల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటికే మేధావుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ గా ఏదైనా కార్యక్రమం జరగగానే వెంటనే లేఖలు రాస్తూ ఉంటారు చాలా మంది మేధావులు అని చెప్పి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని, లేదంటే ఒక ప్రాంత వాసులకు అభివృద్ధి జరిగేలా జరుగుతుందని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. అలాగా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు కూడా ఈ విధంగానే చేస్తున్నారు. అంటే ఈ ఒక్క అధికారైనా ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇంకా ప్రభుత్వంలో ఉండే అవకాశం. మొన్న మధ్య కూడా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కూడా ఉద్యోగస్తులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా మొన్న ఈ మధ్య జరగడం మనం చూసాం. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏరివేయాల్సిన అవసరం నిస్సందేహంగా అదే అందుకనే చెబుతుంది. కొన్ని వందల మంది ఉండాలి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఇప్పుడు నిర్వహించేసి పారదర్శకంగా మనం చూసాం. ఏదైతే ఉపాధ్యాయుల నియామకం సంబంధించి డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులు ప్రకటిస్తే దానికి పరీక్షలు రాయించి ఎవరైతే మార్కులు వచ్చినాయో వాళ్ళనే ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు వాళ్ళని నియమించారు. చూడండి, అలా పారదర్శకంగా గనక చేయగలిగితే అందుట్లో నిజాయితీగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అలాంటి వాళ్ళని గనక నియమిస్తే వాళ్ళు కష్టపడి చదివి తన కష్టానికి తగ్గ ఉద్యోగం వచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. అదే ఒక రాజకీయ నాయకుడు ప్రాపంతో ఉద్యోగాలు సంపాదించారనుకోండి, అతనికి అనుకూలంగాను కృతజ్ఞతగాను వాళ్ళు ప్రవర్తిస్తారు. అతను మేలు చేసే విధంగా చేస్తారు. అతను ఏ పార్టీ వాడైతే ఆ పార్టీకి మేలు చేయాలని కోరుకుంటారు వాళ్ళు. అందువల్లే ఇలాంటి వాళ్ళు ఉత్పన్నం అవుతున్నారు. కాబట్టి దీన్ని గనక అడ్డుకట్ట వేయాలి అంటే నిజంగా రాష్ట్రం ఈ రోజు ఇలాంటి వాళ్ళని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి ఆ రోజు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళు ఇలాంటి వాళ్ళందరిని గుర్తించేసి తగు చర్యలు గనక తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన చాలా తప్పులు కనపడుతున్నాయి. 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి, దోపిడీలు చాలా ఉన్నాయి. దానికి సహకరించిన ప్రతి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ పడే కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళు ఎంత సంపద సృష్టించినా కూడా వీళ్ళు ఈ దోపిడీదారులు, వీళ్ళకి సహకరించే వాళ్ళు, ఈ ప్రభుత్వం మీద బురద జల్లే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే నమ్మేవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళ అభివృద్ధిని ఈరోజు ప్రజల మధ్యకి అందకుండా చేయడానికి అధికారులే చాలా మంది ఈరోజు చేస్తూ ఉన్నారు కదా. ఉదాహరణకి బుడమేరుకు సంబంధించి విజయవాడలో గత ఆగస్టు నెలలో వచ్చినటువంటి వరదలు మనందరికీ తెలుసు కదా. దాంట్లో కొంతమంది అధికారులు ఎవరైతే వరద బాధితులు ఉంటారో వాళ్ళకి పంచమన్న ఆహార పట్లాలు కూడా పంచకుండా పక్కన పడేసిన ఉదంతాలు కనపడతానే ఉన్నాయి కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఏరేయకపోతే వాళ్ళు ఎలా సహకరిస్తారు? వాళ్ళ మార్పు రాదు. ఇలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా తీసుకున్నంత వరకు మనం ఎంత అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఆ ఫలాలు ప్రజలకి అందవు, రాష్ట్రం బాగుపడదు, వీళ్ళు బాగుపడినవారు. కాబట్టి మనం వ్యవసాయం చేసే వాళ్ళు కలుపు మొక్కలు ఎలా అయితే ఏరివేస్తారో ముఖ్యమంత్రి స్థాయి వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇలాంటి వాళ్ళందరినీ దాని నుంచి తప్పించేసి ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులను తప్పించేసి సరైన వ్యక్తులకు అప్పచెప్పినప్పుడే వీళ్ళు అనుకున్న విధంగా రాష్ట్రం ముందుకెళ్తుందని అయితే నేను భావించగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.